హాయ్ గైస్, ఈ రోజు సింపుల్ మెథడ్ లో ఇంట్లోనే నెయ్యి చేసుకునే విధానం చూపిస్తాను, చూసేయండి. గోల్డ్ అని పాల ప్యాకెట్లు అన్ని పెట్టుకుంటా. నేనైతే ఇది వాడుతున్నాను, మీరు ఇదే వాడాలని లేదు. నార్మల్ పాల ప్యాకెట్ కూడా ఫ్రిడ్జ్ లో తీసుకొచ్చి అలా పెట్టంగానే ఆ పాలేమో సపరేట్ గా అయిపోతాయి, వెన్న ఏమో సపరేట్ గా పేరుతుంది అనమాట. సో ఇదంతా మీగడ వస్తుంది కదా, మీగడంతా ఇలా ఉంచుతాను అనమాట. మీకు కనిపిస్తుందా? వెన్న అంటారో బటర్ అంటారో నాకు తెలీదు. ఇదంతా ఇప్పుడు పిండేసి దీంట్లో వేద్దాం. ఇది నెయ్యి చేసేదనమాట. సో నెయ్యి దాంట్లో వేసేసుకుందాం. ఇన్ని పాల ప్యాకెట్లు దాచేది ఫ్రిడ్జ్ లోనే పెడతా, బయట పెడితే ఏంటంటే పాడైపోతుంది. సో ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోవాలి. 11 ప్యాకెట్స్ అనమాట. 11 ప్యాకెట్స్ కి ఇంత వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని మన పొయ్యిలో అన్నిటికంటే చిన్న బర్నర్ ఉంటుంది కదా, దాని మీద పెట్టి మన మీగడ అంతా నెయ్యి కింద కన్వర్ట్ అయిపోయింది అనమాట. మధ్య మధ్యలో వచ్చి ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంట వస్తుంది అనమాట. 2 to 3 minutes ఇది కొంచెం రెడ్ కలర్ వరకు వచ్చేంత సేపు పెట్టుకొని కాపేయడమే. ఇప్పుడు మనం 5 లవంగాలు, 1 యాలక వేసుకుందాం. దీంట్లో మంచి స్మెల్ వస్తుంది అంట, మా మమ్మీ చెప్పారు. చూసారా, రెడ్ కలర్ వచ్చేస్తుంది. ఆపేస్తామనే ముందు వేసుకోండి, అప్పుడే ఫ్లేవర్ అంతా దిగిద్ది. అంటే మన నెయ్యి రెడీ. స్మెల్ అయితే సూపర్ వస్తుంది, నిజంగా చాలా బాగా వస్తుంది. నేను చేశానని కాదు, కొంచెం చల్లారిన తర్వాత ఇంకా జల్లెడ పెట్టుకోవడం. సో అంతే వాటి వీడియో. బాయ్.